పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ కోసం పనిచేస్తున్నాడన్న ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ షెహజాద్ అనే నిందితుడిని మొరాదాబాద్ జిల్లాలో అదుపులోకి తీసుకుంది. రాంపూర్ జిల్లాకు చెందిన షెహజాద్ ఐఎస్ఐ కార్యకలాపాలకు భారత్లో సహకరిస్తున్నట్లు ఏటీఎస్కు పక్కా సమాచారం అందింది. దేశవ్యాప్తంగా పాకిస్తానీ గూఢచార సంస్థల కోసం పనిచేస్తున్న వారిపై కొనసాగుతున్న దాడిలో భాగంగానే షెహజాద్ అరెస్టు జరిగిందని ఏటీఎస్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లతో సహా అనేక మందిని ఈ ఆరోపణలపై అరెస్ట్ చేశారు. షెహజాద్ కొంతకాలంగా అధికారుల నిఘాలో ఉన్నాడు. ఇస్లామాబాద్ గూఢచార వర్గాల అండతో అతడు భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో స్మగ్లింగ్ కు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. విచారణలో షెహజాద్ పలుమార్లు పాకిస్తాన్ కు ప్రయాణించినట్లు తేలింది. సౌందర్య సాధనాలు, దుస్తులు, సుగంధ ద్రవ్యాలు, ఇతర వస్తువులను సరిహద్దులు దాటించి అక్రమంగా వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ స్మగ్లింగ్ దందా కేవలం ఓ ముసుగు మాత్రమేనని, దీని చాటున అతను గూఢచార్య కార్యకలాపాలు నడుపుతున్నాడని అధికారులు పేర్కొన్నారు. షెహజాద్ పలువురు ఐఎస్ఐ ఏజెంట్లతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకొని భారత్ జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన రహస్య సమాచారాన్ని వారికి చేరవేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కేవలం సమాచారం అందించడమే కాకుండా భారత్లో ఐఎస్ఐ కార్యకలాపాలు సాఫీగా సాగేందుకు కూడా షెహజాద్ సహకరిస్తున్నాడని అధికారులు తెలిపారు.